స్ట్రాంగ్ గర్ల్ నేను ఇంటర్వ్యూ కూడా చేశా. తను కూడా అలా అంట. తను ఎలా ఫీల్ అవుతుందంటే బాధపడుతుంది చెప్తుంది. ఎండింగ్ లో కంక్లూజన్ ఇస్తుంది. బట్ కొంతమంది చూడట్లేదు లాస్ట్ వరకు చూడట్లేదు. నేను ఇప్పుడే చెప్పా కదా, కొంతమంది మన ఫాలోవర్స్, ఇప్పుడు నా ఫాలోవర్స్ ఉన్నారబ్బా 85K. నేను ఏది చేసినా సరే పోస్ట్ చేసేటప్పుడు అరే పూజ మళ్ళీ ఏదో పోస్ట్ చేసిందని చూస్తారు లాస్ట్ వరకు. ఇట్లా కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కదా, వాళ్ళు చూడట్లేదు. ఆ ఫస్ట్ బూతులే చూస్తున్నారు. సో ఆ బూతులు చూసి అది మేము అనుకుని బ్యాడ్ గా కామెంట్స్ పెడుతున్నారు. సో మా చెల్లిని తనకు కూడా తన అన్ని డబుల్ మీనింగ్, తన కంటెంట్ అదే, లాస్ట్ వరకు చూడట్లేదు. ఆ స్టార్టింగ్ తను చెప్పేది చూసి ఆ బిట్ తీసుకుని తన ట్రోల్ వేసుకుంటున్నారు తను కూడా వల్గర్గా. అందుకు తను ఫీల్ అవుతుంది. నీ కంటెంట్ మొత్తం కింతేనా మారుస్తావా ఏమైనా? జనాలని మార్చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు అదే అంటున్నా, కొత్త సరుకుని తీసుకొచ్చేసి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను. నేను స్టార్టింగ్ లోనే చెప్పా, మన తెలుగులని ట్రోల్ వేస్తున్నాను, తిడుతున్నాను, వాళ్ళు మారుతారేమో అని. సో మధ్య మధ్యలో వీళ్ళని పెడుతున్నాను అంటే అది నా ఫాలోవర్స్ కోసం. అడుగుతారు కదా మేడం బోర్ కొడుతుంది కంటెంట్ చేంజ్ చేయండి. ఫాలోవర్స్ ఓన్లీ అవి చూడడానికి వస్తారా అంటే ఇప్పుడు నా ఫాలోవర్స్ కి నేను ఏది చేసినా వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి నేను ఏం చేస్తాను, ఏం చూపించిన నచ్చుతుందా క్లారిటీ. నేను ఏది చూపించి ఏ కౌంటర్ వేసినా నచ్చుతుంది. నేను చూపించి కౌంటర్ వేసేది కూడా బరాబర్ సెట్ అవుతుంది. నువ్వు కూడా చూస్తున్నావు కదా రీల్స్, చూసా కాబట్టి చెప్తున్నా. మరి అది నేను చెప్పే దాంట్లో వాళ్ళకి ఆనందం కనిపిస్తుంది. అరే తను ఏది చెప్పినా భలే చెప్తుంది ఏదైనా. కౌంటర్ అంటే మాస్ ట్రోలింగ్ అంటేనే పూజ. ఓకే, అంటే పూజ ఓపెన్ గా మాట్లాడుకుందాం ఇలా. సో కొంతమంది ఏంటంటే ఇలాగా నీలాగా స్ట్రాంగ్ ఉండి ఓపెన్ గా అంటే బోల్డ్ గా మాట్లాడే వాళ్ళకి అంటారు ఇదేమైనా ఇదా, ఎవరికడ ఏం చేయకుండా ఇలా వెళ్ళిపోయిందా అని అంటారు. సో అదే డైలాగ్ నీకు వేస్తే ఏం చెప్తావు? వాళ్ళు వచ్చి చూడలేరు కదా దగ్గర. ఒక అమ్మాయిని ట్రోల్ చేసా, నా మీద కోపం వచ్చింది, ఇదేదో పెద్ద పత్తిలాగా ఏదో పెద్ద లాపాకి తిడతారు, దాని ఇష్టం. నా దగ్గరకు వచ్చి చూడలేదు కదా. అప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా ఇది ట్రోల్ చేసింది కాబట్టి ఇది తిడుతుందా అని అనుకుంటారు. కానీ నేను నిజంగా అనుకుంటారా? సరే ఎవడైనా చూసాడా, ఎవరికైనా కనిపించానా? నేను ఒకటి భార్యని, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. ఇంకొక మ్యాటర్ చెప్పడం మర్చిపోయి, చాలా మంది నువ్వు కూడా అమ్మాయివే కదా, నీ నోటి నుంచి ఎలా బూతులు వస్తున్నాయి అంటే, సో ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను, నాకు పెళ్ళైపోయింది, నాకు పిల్లలు ఉన్నారు. సో ఎంతో అంతో నేను కొంచెం అనుభవం ఉంది, నాకు తెలుసు కాబట్టి అమ్మాయిలు అలా చేస్తుంటే ఇది తప్పు అని చెప్తున్నాను. నేను అమ్మాయినే కదా, మీరు బూతులు మాట్లాడడం మంచిది కాదు అనకండి. పెళ్ళైపోయింది, ఎంతో అంతో తెలుసుకున్నా కాబట్టి అది తప్పు అని చెప్తున్నాను. ఓకే. అండ్ ఇంకొక అమ్మాయి నిన్ను ట్రోల్ చేసింది, అదే ట్రోల్ అనుకోవచ్చు ఏమనుకో సమ్మెక్స్. తను ఏం మాట్లాడిందంటే, నీకు పెళ్ళి అయిపోయింది కదా, మీ హస్బెండ్ ఉన్నారు, మీ హస్బెండ్ ఏంటి నిన్ను గాలికి వదిలేశాడా, తను నిన్ను ఎక్కడికైనా పంపిస్తాడా అని కొన్ని డైలాగ్ వేసింది అనమాట. అవును, స్వేగల్ అనే ఒక అమ్మాయి, యుద్ధం జరిగింది మా ఇద్దరికి. సో ఆ అమ్మాయికి నువ్వు రీకౌంటర్గా కొన్ని డైలాగ్ వేసావు. ఏంటంటే గత 1 వీక్ 10 డేస్ నుండి చూసుకుంటుంటే ఏవో చిన్నగా కనిపించేవి, ఇప్పుడు పెద్దగా కనిపిస్తాయి అమ్మా అని అన్నావు. సో ఏంటి చిన్నవేంటి ఆవిడనేది నాకు క్లారిటీ ఇస్తే ఫస్ట్ ఆ వీడియోలు చూసి. నాకు యాక్చువల్లీ నువ్వు చెప్పింది నేను నీతో ఫోన్ మాట్లాడా కానీ అది నేను ఇంకా ట్రోల్ చేయలేదు అసలు. దాని పేరు వెతితే నాకు చిరాకు. నేను ఆ అమ్మాయి కూడా ఒక ట్రోలరే నాలాగే, అందరికి ఫోన్లలో చూపించుకుంటూ చేసేది. నేను లైకులు కొట్టేదాన్ని, నా ట్రోలరే కదా అనేసి. అమ్మాయికి ఏమైందో, నన్ను బ్లాక్ చేసుకుంది. ఎందుకు బ్లాక్ చేసుకుందో నాకు తెలియదు. సో నేను ఒకటి అనుకున్నా, ఇది నేను దాన్ని ట్రోల్ వేస్తానేమని భయపడి నన్ను ముందే బ్లాక్ చేసుకుంది. నేను మధ్యలో అనుకున్నా, అరే ఈ అమ్మాయి రీల్స్ వచ్చేవి, లైక్స్ కొట్టేదాన్ని, ఇప్పుడు రావట్లేదు ఏంటని అకౌంట్ సెట్ చేస్తే అసలు నాకు ఓపెన్ అవ్వట్లేదు అనుకున్నా. నాకు భయపడిందేమో, బ్లాక్ చేసుకుంది, లైక్ వదిలేద్దాం మనకేమని. అయితే ఒక ఆంటీని ట్రోల్ చేసింది. ఆంటీని కాదు, చిన్న పాపని. ఆ చిన్న పాప ఏదో టైం పాస్ కి చేసుకుంది, ఆ చిన్న పాపను కూడా లంజే అని ట్రోల్ చేసింది. మీరు ముద్దుతో ఆగరండి, అవునండి నిన్ను ఆగరండి అని ట్రోల్ చేసింది. ఆ చిన్న పిల్లని మనం ట్రోల్ చేసే దాంట్లో కూడా అర్థం ఉండాలి కదా. ఆ చిన్న పిల్ల ఏదో టైం పాస్ కి చేసుకుంది. సో ఆ రీల్ నాకు నచ్చలేదు. ఇన్ని వరకు నేను లైక్స్ ఇచ్చాను, తను చేసిన నాలాంటి ఒక అమ్మాయి ట్రోలర్ అని లైక్స్ ఇచ్చేదాన్ని. దాన్ని నేను ట్రోల్ చేశాను. దాన్ని అంటున్నారు కదా, ఎవరిని ట్రోల్ చేయాలో వాళ్ళని చేయండి, అందరినీ కాదు, మీ ఇద్దరే పెద్ద అందరినీ ట్రోల్ చేస్తున్నారని నేను నార్మల్ గా చేసా. ఒక 2 రీల్స్ 2 మిలియన్స్ లోకి వెళ్ళిపోయాయి. అయితే అమ్మాయికి ఎవరో షేర్ చేసినట్టు, నన్ను బ్లాక్ చేసుకుంది కాబట్టి తెలీదు, ఎవరో షేర్ చేసినట్టున్నారు. ఒక రోజు నైట్ 7 to 9 వరకు 4 రీల్స్ పోస్ట్ చేసింది నా మీద. మొత్తం నా కాందన మొత్తం, నా భర్త, నా పిల్లలు, అమ్మ దెంగేస్తా, ఇది అది అందరినీ తిట్టేసింది అమ్మాయి.
సో నా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి మేడం చూడండి మిమ్మల్ని ఎంత ఘోరంగా తిడుతుంది, మీరేంటి సైలెంట్గా ఉన్నారు, రెచ్చిపోండి అని. నేను కూడా అదే టైంలో రెచ్చిపోతే అప్పుడు దానికి నాకు తేడా లేదు. కుక్కలాగా అరిసింది. మా 7కి స్టార్ట్ చేసి 10 వరకు రీల్ పోస్ట్ చేస్తూనే ఉంది, లైవ్ లో చేస్తుంది, రీల్ పోస్ట్ చేస్తుంది. రియాక్ట్ అవ్వండి, నన్ను రెచ్చగొడుతుంది. నేను రెచ్చిపోలేదు అసలు, ఎందుకంటే అప్పుడు నీకు నాకు తేడా ఏముంది, కుక్కలాగా నేను అరవలేను, దీని సంగతి చూద్దాంలే పొద్దున్నని. సో నా ట్రోలర్ ఒక అబ్బాయి రియాక్ట్ అయ్యి, ఏందే నీది హోల్ సిటీయా, నీ అడ్రస్ పెట్టు, పూజకి ఎవరు లేరనుకుంటున్నావా, నేనున్నాను, అడ్రస్ పెట్టు, దాని బదులు నేను వచ్చి నీ సంగతి చూస్తా అని ఒక అబ్బాయి నా ట్రోలరే నాకు సపోర్ట్ చేస్తూ ఒక రీల్ పోస్ట్ చేసి మా అందరికి కొలాబరేషన్ పెట్టాడు. యాక్సెప్ట్ చేశా. సో తను మళ్ళీ చూసినట్టుంది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు. నైట్ 12-12:30కి కాల్ చేసి సారీ చెప్పింది. తనే కాల్ చేసి కాంప్రమైజ్ అక్క, సారీ ఇంతవరకు తిట్టుంటే నన్ను క్షమించు అనేసి అప్పటికప్పుడే స్పాట్లో రీల్స్ అన్ని డిలీట్ చేసింది. మళ్ళీ మార్నింగ్ నాకు మెసేజ్లు పెట్టారు నా ఫ్రెండ్స్, ఏం చేశారు మేడం, నైట్కి నైట్ అంత అరిసి అన్ని డిలీట్ చేయించామంటే మీరు అసలు గ్రేట్ అని. సో అప్పుడు కూడా నేను లైట్ తీసుకున్నా. తర్వాత ఏమైందంటే అమ్మాయి మళ్ళీ కాల్ చేసి, అక్క నా రీల్స్ ఉన్నాయి కదా, సో అవి డిలీట్ చేయు ప్లీజ్ అంటే, నేను నీ కూతురు లాంటి దాన్ని, ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అక్క, మా తమ్ముడికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు షేర్ చేస్తున్నారు, డిలీట్ చెయ్యక్క అంది. సో నేను ఒకటే అన్నా, నేను తెలుసు కాబట్టి డిలీట్ చెయ్యి అంటున్నావు, నీ మీద ఎంతో అబ్బాయిలు ట్రోల్ చేశారు కదా, వాళ్ళనే ఏం చేయలేకపోతున్నావు అంటే, అవి రీచ్కి వెళ్ళట్లేదు అక్క, నీ అకౌంట్ రీచ్లో ఉంది, నీ కూతురు లాంటిదాన్ని అనుకో అనేసి అంటే, ఆ మాటకి నాకు చాలా బాధ అనిపించి సరేలు అనేసి వెనక ముందు ఆలోచించుకుంటూ మిలియన్స్లో ఉన్న 2 రీల్స్ నేను డిలీట్ చేస్తా. అకౌంట్ డౌన్లో కూడా వచ్చేసింది తన వల్ల.